Hello everyone, this is Mohan Boya. Welcome to my YouTube ఛానల్. సో మన ఛానల్లో ఇప్పటివరకు పాలిటీ సిరీస్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. సో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి డైలీ మినిమం 3 వీడియోస్ ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్ విల్ బీ బెనిఫిట్ ఫర్ ఆస్పిరెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో మెయిన్గా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎన్విరాన్మెంట్ ఉంది, ఎకాలజీ ఉంది దాంట్లో. సో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ సంబంధించి కవర్ చేస్తున్నాము. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ కూడా నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాము. సో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ పాలిటీ కంప్లీట్ అయి ఉంటుంది. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ప్లేలిస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ అండ్ షేర్ టు మోర్ ఆస్పిరెంట్స్. సో ఇట్ విల్ బీ మోర్ motivated for me to make videos for you. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ బేసిక్ కాన్సెప్ట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ చూసి బేసిక్ కాన్సెప్ట్స్ గురించి చూద్దాం ఫస్ట్ చాప్టర్లో. సో ఎన్విరాన్మెంట్ అంటే సో సరౌండింగ్స్ ఇన్ విచ్ ఆర్గనిజం లివ్స్. సో ఆర్గనిజం యొక్క సరౌండింగ్స్ని మనము ఎన్విరాన్మెంట్ అంటాము. సో హ్యూమన్ సరౌండింగ్స్ని, సో హ్యూమన్ చుట్టూ ఉండే సరౌండింగ్స్ని హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటాము. సో అలాగా. సో ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఎన్విరాన్మెంటల్ సరౌండింగ్స్లో టోటల్గా సమ్ టోటల్ ఆఫ్ ఆల్ బయోటిక్, సో లివింగ్ ఆర్గనిజమ్స్ అన్ని, ప్లాంట్స్, అనిమల్స్, మిగతా మైక్రో ఆర్గనిజమ్స్ అన్నిటి డీకంపోజర్స్ అన్నీ కూడా లైఫ్ ఉన్న ఆర్గనిజమ్స్ అన్నింటినీ కూడా బయోటిక్ ఫ్యాక్టర్స్ కింద వస్తుంది. అలాగే ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే లైఫ్ లేనివి అనమాట. లైఫ్ నాన్ లివింగ్ ఎనర్జీ అంటే మనకి సన్లైట్, రేడియేషన్, సన్లైట్ నుండి వచ్చే రేడియేషన్, టెంపరేచర్, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్. సో దట్ సరౌండ్ అండ్ పొటెన్షియల్లీ ఇన్ఫ్లుయెన్స్ అన్ ఆర్గనిజం. సో ఆర్గనిజమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే బయోటిక్ ఫ్యాక్టర్స్ అలాగే ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్, ఈ రెండు కలిపితేనే మనకి ఎన్విరాన్మెంట్. సో హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని కన్సిడర్ చేస్తే ఎగ్జాంపుల్కి హ్యూమన్ చుట్టూ ఉండే బయోటిక్, ఏ బయోటిక్ ఫీచర్స్ అన్నిటిని కూడా సో ఎన్విరాన్మెంట్గా కన్సిడర్ చేస్తాం. సో ఎకాలజీ అంటే సో జనరల్గా బయాలజీ అనే టర్మ్ 10th క్లాస్ వరకు అందరూ వినే ఉంటారు. సో బయాలజీ అంటే బయో మీన్స్ లైఫ్, లోగోస్ మీన్స్ స్టడీ. సో లోగోస్ అంటే మీనింగ్ స్టడీ. ఇక్కడ కూడా ఎకాలజీ అంటే సో లోగోస్ అంటే ఇక్కడ కూడా స్టడీ అనే వస్తుంది. సో ఎక్కడైనా కానీ ఆంథ్రోపాలజీ, ఎకాలజీ, బయాలజీ, సో లోగోస్ మీన్స్ స్టడీ. సో ఇక్కడ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ విత్ ఈచ్ అదర్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. సో ఎకో మీన్స్ ఎన్విరాన్మెంట్, లోగోస్ మీన్స్ స్టడీ. సో సైంటిఫిక్ స్టడీ అంటే హ్యూమన్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని కన్సిడర్ చేస్తే హ్యూమన్కి సో ఎన్విరాన్మెంట్కి ఉండే రిలేషన్షిప్, సో హ్యూమన్కి ఎన్విరాన్మెంట్కి ఉండే రిలేషన్షిప్ని చదవడాన్ని ఎకాలజీ అంటాము. సో హ్యూమన్కి లేకపోతే అనిమల్ కన్సిడర్ చేసుకుంటే అనిమల్స్కి అలాగే ఎన్విరాన్మెంట్కి మధ్య ఉండే లివింగ్ రిలేషన్షిప్ని, సో సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ని అన్ని లివింగ్ ఆర్గనిజమ్స్ మధ్య అలాగే దాని ఎన్విరాన్మెంట్ మధ్యనే ఆ స్టడీని ఎకాలజీ అంటాము. సో ఎన్విరాన్మెంట్ అంటే బేసికల్గా సరౌండింగ్స్లో బయోటిక్, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అలాగే ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ ఆర్గనిజమ్స్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. సో ఇది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అంటే. నెక్స్ట్ హోలిజం అండ్ ఎకాలజీలో చూస్తే మనకి ఎకాలజీలో వేరియస్ ఎకలాజికల్ లెవెల్స్ అనేవి ఉంటాయి, ఎకలాజికల్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో దాన్ని గురించి చూస్తే మనకి ఫస్ట్ ఇండివిజువల్. సో ఇండివిజువల్ అనేది ఒక డిస్టింక్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఇన్ నేచర్. సో నేచర్లో లైఫ్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేస్తాం అనమాట. నేచర్లో, ఎకాలజీలో, ఎన్విరాన్మెంట్లో ఒక డిస్టింక్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఎకలాజికల్ హైరార్కీ. సో ఎకలాజికల్ హైరార్కీ బేసిక్ యూనిట్ ఒక ఇండివిజువల్ అనమాట. సో ఎగ్జాంపుల్కి ఒక ప్లాంట్ అయి ఉండొచ్చు, అనిమల్ అయ్యొచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఏ మైక్రో ఆర్గనిజం అయినా కానీ ఏదైనా కానీ ఒకటిని కన్సిడర్ చేస్తే మనము అన్ ఇండివిజువల్ ఆర్గనిజంని కన్సిడర్ చేస్తే సో అది ఇండివిజువల్. సో గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ని మనకి పాపులేషన్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ కానీ, గ్రూప్ ఆఫ్ అనిమల్ స్పీసీస్ కానీ ఇన్హాబిటింగ్ ఇన్ ఏ గివెన్ ఏరియా. సో ఒక ఏరియాలో, పర్టికులర్ ఏరియాలో నివసిస్తున్న ప్లాంట్స్ని కానీ సో వాటిని కానీ పాపులేషన్ అని అంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమన్ పాపులేషన్ అంటే సో పాపులేషన్ హ్యూమన్స్ అంతా కూడా గ్రూప్గా నివసించే వాళ్ళు ఒక హ్యాబిటాట్లో, పర్టికులర్ ఏరియాలో. సో దాన్ని హ్యూమన్ పాపులేషన్ అంటాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఇంకోటి ఆల్ ద ఫ్రాగ్స్ లివింగ్ ఇన్ ఏ పాండ్ కాన్స్టిట్యూట్ ఏ పాపులేషన్. సో ఫ్రాగ్ ఒక ఇండివిజువల్గా కన్సిడర్ చేస్తే సో ఇండివిజువల్స్ అన్నీ కూడా కంబైన్గా నివసించడాన్ని పాపులేషన్ అంటాము. సో పాండ్లో ఉండే ఫ్రాగ్స్ అన్నీ కూడా
సో పాపులేషన్. నెక్స్ట్ కమ్యూనిటీ. సో అసెంబ్లేజెస్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్, బ్యాక్టీరియా, ఫంగై దట్ లివ్ ఇన్ ఏరియా దట్ షో ఇంటరాక్షన్ అండ్ ఇంటర్డిపెండ్స్. సో కమ్యూనిటీ అంటే సో ఇక్కడ ఇందాక హ్యూమన్ పాపులేషన్, ప్లాంట్ పాపులేషన్ అలా చూసాము. సో ఈ పాపులేషన్స్ అన్నీ కూడా అసెంబ్లేజ్ అవ్వడం అంటే ఒక చోట కలిసి ఉండడాన్ని అసెంబ్లేజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ప్లాంట్స్, అనిమల్స్, బ్యాక్టీరియా, ఫంగై. సో ఇవన్నీ కూడా ఒక ఏరియాలో ఉండేవన్నీ కూడా కలిసి ఇంటరాక్ట్ అవుతూ ఒక దానిపైన ఒకటి ఇంటర్డిపెండెన్స్తో ఉండడాన్నే మనం కమ్యూనిటీ అంటాము. సో మనకి ఎగ్జాంపుల్గా గ్రాస్ ల్యాండ్ కమ్యూనిటీ. సో ఇట్ మే కంటైన్ హర్బ్స్, స్ట్రబ్స్ అండ్ ట్రీస్. సో హర్బ్స్, స్ట్రబ్స్, ట్రీస్ రెండు ఉంటాయి. సో ప్లాంట్స్ని మనము బేస్డ్ ఆన్ ద హైట్ని క్లాసిఫై చేయొచ్చు. హర్బ్స్ అంటే చాలా చిన్నగా ఉండే మొక్కలు. సో దీంట్లో బ్రాంచెస్ ఎక్కువ ఉన్నా కానీ షార్ట్ తక్కువ ఉంటుంది. సో స్టెమ్ కూడా వీక్గా ఉంటుంది. హెర్బ్స్ అంటే హెర్బ్స్ ఇవి. హెర్బ్స్ కంటే ఎక్కువ హైట్ ఉండేవి. సో వీటికి కూడా బ్రాంచెస్ ఉంటాయి. స్టెమ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ట్రీస్ అంటే అందరికీ తెలిసినవే. ట్రీస్ అన్నీ కూడా చాలా టాల్ స్ట్రక్చర్స్ ట్రీస్ అన్నీ కూడా. సో దీనికి స్టెమ్ చాలా హార్డ్గా ఉంటుంది, రూట్ సిస్టమ్ కూడా బాగా పెరిగి ఉంటుంది. సో దీని కెనాపీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది హెర్బ్, ష్రబ్, ట్రీస్. సో ఇలా ఇవన్నీ కూడా మనకి గ్రాస్ ల్యాండ్ కమ్యూనిటీలో ఉంటాయి. సో దాన్ని మనం కమ్యూనిటీ అంటాం. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఎకోసిస్టమ్లో కలిసి ఉంటాయి అన్నమాట ఒక జియోగ్రఫికల్ ఏరియాలో. ఎక్కడంటే ప్లాంట్స్, అనిమల్స్ అండ్ వెదర్ టుగెదర్ ఫార్మ్ లైఫ్. సో లైఫ్ని ఫామ్ చేసేది ఎకోసిస్టమ్ అంటారు. డిఫరెంట్ కమ్యూనిటీస్ అన్నీ కూడా కలిసి ఉంటాయి ఇక్కడ. మనకి ఎగ్జాంపుల్కి అక్వాటిక్ ఎకోసిస్టము, కోరల్ లీఫ్, డెజర్ట్, ఫారెస్ట్, హ్యూమన్ ఎకోసిస్టమ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. సో ఎకోసిస్టమ్ అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. సో నెక్స్ట్ బయోమ్. సో బయోమ్ అనేది a large regional unit characterized by a major vegetation type and associated fauna found in specific climatic zone. సో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఒక బయోమ్ ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ డెజర్ట్ అనేది ఒక బయోమ్, సవర్నా అనేది ఒక బయోమ్, గ్రాస్ ల్యాండ్స్ అనేది అన్నీ కూడా బయోమ్. సో ఒక లార్జ్ రీజనల్ యూనిట్ అంటే డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అన్నీ కలిపి ఒక బయోమ్గా ఫామ్ అవుతాయి. సో బయోమ్స్ అన్నీ కలిపి బయోస్పియర్గా ఫామ్ అవుతాయి. సో మనకి బయోస్పియర్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ థిన్ లైఫ్ సపోర్టింగ్ బెల్ట్ అనే అరౌండ్ ద ఎర్త్. సో మనకి జనరల్గా ఇక్కడ చూస్తే హైడ్రోస్పియర్ అంటే వాటర్ ఉన్న డొమైన్ని హైడ్రోస్పియర్ అంటాము. అంటే ఎర్త్ పైన ఉన్న వాటర్ అన్నింటినీ కూడా హైడ్రోస్పియర్ అంటాము. సో ల్యాండ్ని లిథోస్పియర్ అంటాము. సో అట్మాస్ఫియర్ని ఎయిర్ని అట్మాస్ఫియర్ అంటాము. సో ఈ మూడు కూడా ఇంటరాక్ట్ అయ్యే జోను. సో ఎయిర్ ఉన్న చోట, వాటర్ ఉన్న చోట, ల్యాండ్ ఉన్న చోట మాత్రమే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే బయోస్పియర్. సో మనకి లైఫ్ ఉండడానికి ఎర్త్ అవసరం అవుతుంది, ఎయిర్ అవసరం అవుతుంది, వాటర్ అవసరం అవుతుంది. సో ఈ మూడు ఇంటరాక్ట్ అయ్యే జోన్ని మనం బయోస్పియర్ అంటాం. సో హైరార్కీ చూస్తే మనకి ఫస్ట్ ఇండివిజువల్గా ఉంటుంది. ఎకాలజీలో మనకి ఇండివిజువల్ యూనిట్ అనేది డిస్టింక్ట్ యూనిట్ అనేది లైఫ్లో యూనిట్. సో గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ పాపులేషన్ ఫామ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ కమ్యూనిటీ ఫామ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ ఎకోసిస్టమ్, గ్రూప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ బయోమ్స్ కలిపి అన్నీ కూడా బిగ్గెస్ట్ బయోస్పియర్ అవుతుంది. సో ఇది ఒక హైరార్కీ ఇన్ ఎకలాజికల్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్కి సంబంధించి. నెక్స్ట్ హ్యాబిటాట్ అంటే మనకి హ్యాబిటాట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ సమ్ టోటల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ విచ్ డిటర్మైన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజం, పాపులేషన్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ఏ పర్టికులర్ లొకాలిటీ. సో పర్టికులర్ లొకాలిటీలో మనకి సమ్ టోటల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో హ్యాబిటాట్ అంటే జస్ట్ దానికి హోమ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక ఆర్గానిజము పర్టికులర్ హ్యాబిటాట్లో నివసిస్తుందంటే మనకి సో దాంట్లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ చేస్తాయి అనమాట ఒక ఆర్గానిజం, పాపులేషన్ కానీ కమ్యూనిటీ కానీ ఆ పర్టికులర్ లొకాలిటీలో ఉండడానికి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్లో చీతాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆల్మోస్ట్ 6 చీతాస్ కూడా చనిపోయినాయి. సో ఆ ఎన్విరాన్మెంట్కి సస్టైన్ అవ్వకుండా సో ఇప్పుడు స్పెషల్ కమిటీ వేసి వాటి రీలొకేషన్కి కానీ వాటి ఎన్విరాన్మెంట్ అవి సస్టైన్ అయ్యే ఎన్విరాన్మెంట్కి మార్చడానికి ప్లానింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎందుకు అంటే హ్యాబిటాట్కి అవి అడాప్ట్ అవ్వలేదు. సో సౌత్ ఆఫ్రికా నుంచి మనకి తీసుకొస్తే సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరుగా ఉంటుంది, ఆ ట్రాపికల్ ఎన్విరాన్మెంట్. సో అక్కడ ఉండే మన ఇండియాలోకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ వేరుగా ఉంటుంది. సో రెండు ట్రాపికల్ కంట్రీస్ అయినా కానీ సో అక్కడ ఎక్కువగా ఉంటుంది హార్ష్ క్లైమేట్. సో ఇక్కడ మన కూనో నేషనల్ పార్క్లో ఆ క్లైమేట్కి సస్టైన్ అవ్వలేవు అవి, అంటే ఆ హ్యాబిటాట్కి అడాప్ట్ అవ్వలేవు కాబట్టి సో అవి చనిపోయినాయి కాబట్టి సో వాటిని రీలొకేట్ చేయడానికి లేదా వాటి హ్యాబిటాట్ని ఏ హ్యాబిటాట్ సరిపోతుందని ఆ హ్యాబిటాట్కి షిఫ్ట్ చేయడానికి కమిటీ అనేది ఏర్పరిచారు. అంటే ఒక హ్యాబిటాట్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్తో డిటర్మైన్ అయి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చాప్టర్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అనేది మనకి
ఒక స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్పియర్. సో బయోస్పియర్ ఇందాకే చూసాము. బయోస్పియర్ అంటే ఒక ఇంటరాక్టింగ్ జోను, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, 3 జోన్స్ ఇంటరాక్ట్ అయ్యే జోన్ని బయోస్పియర్ అంటాము, వేర్ లైఫ్ ఎగ్జిస్ట్. సో ఆ బయోస్పియర్లో స్ట్రక్చరల్ యూనిట్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్పియర్గా కన్సిడర్ చేస్తాము. స్ట్రక్చరల్ యూనిట్గా అలాగే ఫంక్షనల్ యూనిట్గా బయోస్పియర్ని కన్సిడర్ చేస్తాము. సో దీంట్లో మనకి లివింగ్ బీయింగ్స్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ రెండు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. సో మనకి బయాలజికల్ కమ్యూనిటీ అంటే లైఫ్ ఉన్న కమ్యూనిటీ ప్లస్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఈ రెండు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇంటూ ఎకోసిస్టమ్, ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో ఎకోసిస్టమ్ విత్ హయ్యర్ బయోడైవర్సిటీ టెండ్స్ టు బి మోర్ స్టేబుల్, దే కెన్ సెల్ఫ్ రెగ్యులేట్ దెమ్సెల్స్ నోన్ యాజ్ హోమియోస్టాసిస్. సో ఎకోసిస్టంలో ఎక్కువ హయ్యర్ బయోడైవర్సిటీ ఉంటుంది, టెన్స్ టు బి మోర్ స్టేబుల్, దే కెన్ సెల్ఫ్ రెగ్యులేట్ దెమ్సెల్స్ నోన్ యాజ్ హోమియోస్టాసిస్. సో ఆ ఎకోసిస్టమ్కి సంబంధించి సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో బాడీలో ఉన్న టెంపరేచర్ని కానీ అడాప్ట్ చేసుకుంటుంది, దాన్ని హోమియోస్టాసిస్ అని అంటాం మనం. సో ఎకోసిస్టమ్ క్లాసిఫికేషన్ చూస్తే మనకి ఎకోసిస్టమ్ని మనము న్యాచురల్ ఎకోసిస్టమ్ గాను అలాగే ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్గా. సో న్యాచురల్ అంటే న్యాచురల్గా ఉండే ఎకోసిస్టమ్, ఆర్టిఫిషియల్గా అంటే హ్యూమన్ మేడ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్తో తయారైన ఎకోసిస్టమ్. సో న్యాచురల్ ఎకోసిస్టమ్లో అక్వాటిక్, వాటర్ రిలేటెడ్ ఎకోసిస్టమ్ని అక్వాటిక్, సో ల్యాండ్ రిలేటెడ్ ఎకోసిస్టమ్ని టెరెస్ట్రియల్గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ని ఫ్రెష్ వాటర్, సో మెరైన్. సో ఫ్రెష్ వాటర్ అంటే ఓన్లీ రివర్స్ అలాంటివి, వాటిలో ఫ్రెష్ వాటర్ ఉంటుంది, లేక్స్ కానీ. సో అది. సో మెరైన్ అంటే సీ వాటర్స్, ఓషియన్స్లో ఉండే ఎకోసిస్టమ్ అంతా కూడా మెరైన్ ఎకోసిస్టమ్. సో టెరెస్ట్రియల్లో అయితే గ్రాస్ ల్యాండ్, డెజర్ట్, ఫారెస్ట్. సో గ్రాస్ ల్యాండ్ అంటే అందరికీ తెలుసు గడ్డి నేలలు, సో అవి. అలాగే డెజర్ట్ అంటే ఎడార్లు, ఫారెస్ట్. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్లో మళ్ళీ మనము లెంటిక్, లోటిక్, వెట్లాండ్స్. సో లెంటిక్ అంటే మనకి లెంటిక్ సంబంధించి పాండ్స్, లేక్స్ అంటే ఇవి స్టాగ్నెంట్గా ఉండే వాటర్, లేక్స్లోను పాండ్స్లోను ఉండే వాటర్ని లెంటిక్ అంటాము. ఎకోసిస్టమ్ని లెంటిక్ ఎకోసిస్టమ్ అంటాము. ఫ్లోటిక్ ఎకోసిస్టమ్ని అంటే రివర్స్ స్ట్రీమ్స్ అనమాట. సో ఫ్రెష్ వాటర్లో మనకి లోటిక్ ఎకోసిస్టమ్. సో లోటిక్ గుర్తుపెట్టుకోవాలంటే మనకి లోటిక్ లెంటిక్ కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి, సో లోటిక్లో మనకి ఫ్లో అయ్యే వాటర్ని, ఫ్లో ఉంటుంది కదా, సో అట్లా ఈ ఫ్లో గుర్తుపెట్టుకుంటే లోటిక్ అనేది రివర్స్ అనే స్ట్రీమ్స్ కూడా ఫ్లో అవుతాయి. ఎప్పుడు కూడా ఒక చోటు నుంచి ఒక చోటికి వాటర్ అనేది ఫ్లో అవుతుంటాయి. సో లోటిక్ ఎకోసిస్టమ్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో లెంటిక్ అంటే స్టాగ్నెంట్గా ఉంటుంది పాండ్స్లో, లేక్స్లో. నెక్స్ట్ వెట్లాండ్స్, మార్షెస్ అండ్ స్వామ్స్. సో ఫ్రెష్ వాటర్ అయిన రివర్స్ అలాగే సముద్రంలో రెండు కలిసే చోట ఈ మార్షెస్, స్వామ్స్ ఏర్పడతాయి. సో అవి వెట్లాండ్స్గా మారుతాయి. నెక్స్ట్ మెరైన్కి సంబంధించి మనకి కోస్టల్ ఏరియాస్లో ఎస్చరీస్, కోరల్ రీఫ్స్, మ్యాంగ్రోవ్స్ అన్నీ ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎస్చరీస్ అంటే రివర్ వచ్చి ఓషన్కి కలిసే చోట్ల ఎస్చరీస్ ఫామ్ అవుతాయి. కోరల్ రీఫ్స్ అంటే మనకి కోరల్ రీఫ్స్ అనేది సముద్రంలో ఉంటాయి. అలాగే మ్యాంగ్రోవ్స్ కూడా ఈ ఎస్చరీస్ రీజన్స్లో ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ వెట్లాండ్స్ అంటే కూడా అదే చెప్పాను. సో అది కాదు, వెట్లాండ్స్ అంటే మార్షెస్, స్వామ్స్, తడి నేలలు, అవన్నీ కూడా చిత్తడి నేలని వెట్లాండ్స్ అంటాము. నెక్స్ట్ మెరైన్, కోస్టల్ ఏరియాస్, అప్వెల్లింగ్ రీజన్స్ అన్నీ కూడా, అలాగే ఓపెన్ ఓషన్స్, ఓపెన్ మహాసముద్రాలన్నీ కూడా మెరైన్ ఎకోసిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ చూస్తే మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టంలో మనకి బయోటిక్ కాంపోనెంట్స్. సో ఇందాక చెప్పినట్టు బయో అంటే లైఫ్. సో బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఆర్గానిజమ్స్ అన్నీ ఏవైతే లైఫ్ ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. దాంట్లో మనకి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్. ప్రొడ్యూసర్స్ అంటే ఇక్కడ ఏవైతే ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఫస్ట్ వాటిని ప్రొడ్యూసర్స్ అంటాము. దే ఆల్సో కాల్డ్ యాజ్ ఆటోట్రోఫ్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద న్యూట్రిషన్ దే ఆర్గానిజమ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ బట్టి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని క్లాసిఫై చేయొచ్చు. సో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఆర్గానిజమ్స్ విచ్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. సో ఆర్గానిజమ్స్ ఏవైతే ఫుడ్ తనంతటా ప్రిపేర్ చేసుకుంటుందో వాటన్నిటిని కూడా ఆటోట్రోఫ్స్ అంటాము. సో వీటిలో మనకి ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనమాట. సో ప్లాంట్స్లో క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది. సో దీని ద్వారా అది ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో హెటరోట్రోఫ్స్ అనేవి విచ్ డిపెండ్స్ ఆన్ అదర్స్, ఆటోట్రోఫ్స్ పైన ఆధారపడి తింటాయి అనమాట హెటరోట్రోఫ్స్. ఎగ్జాంపుల్ బెస్ట్ హ్యూమన్. నెక్స్ట్ డీకంపోజర్స్ ఆర్ సాప్రోఫైట్స్ అంటే సో ప్లాంట్స్ అనిమల్స్ చనిపోయిన తర్వాత సో వాటిని డీకంపోజ్ చేసేవి వాటిని సాప్రోట్రోఫ్స్ అంటాము, లేదంటే డీకంపోజర్స్ అంటాము. సో హెటరోట్రోఫ్స్లో మనకి మళ్ళీ
ప్రైమరీ కన్జ్యూమర్స్. సో ఇవి కన్జ్యూమ్ చేసే దాంట్లో ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే హెర్బివోర్స్, ఆటోట్రోఫ్స్ని, వెజిటేషన్ని అంటే ప్లాంట్స్ని ఫస్ట్ తినే ఆర్గానిజమ్స్ని ఇవి హెర్బివోర్స్ అంటాం, ప్రైమరీ కన్జ్యూమర్స్. సో ఈ హెర్బివోర్స్ని తినేవి కార్నివోర్స్, ఇవి సెకండరీ కన్జ్యూమర్స్, ప్రైమరీ కార్నివోర్. సో ఈ ప్రైమరీ కార్నివోర్ని తినేవాటిని లార్జ్ కార్నివోర్స్, టెరిషరీ కన్జ్యూమర్స్. ఈ వీటిని టెరిషరీ కన్జ్యూమర్స్ని తినేవి క్వాటర్నరీ కన్జ్యూమర్స్ ఆర్ ఓమ్నివోర్స్. ఓమ్నివోర్స్ అంటే ఎగ్జాంపుల్స్కి ఓమ్నివోర్స్ అంటే హెర్బివోర్స్ ప్లస్ కార్నివోర్, అంటే రెండు, అంటే వెజిటేరియన్ తింటుంది, నాన్ వెజిటేరియన్ తింటుంది, తింటే దాన్ని ఓమ్నివోర్స్ అంటాం. సో నెక్స్ట్ ఏబయోటిక్ కాంపోనెంట్స్లో మనకి క్లైమాటిక్, ఎడపిక్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి. సో ఏబయోటిక్ అంటే లైఫ్ లేని ఫ్యాక్టర్స్ కాంపోనెంట్స్. దాంట్లో మనకి క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసి రెయిన్, లైట్, విండ్, టెంపరేచర్, ఇవన్నీ కూడా క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. ఎడాపిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసి సాయిల్, pH, మినరల్స్, టోపోగ్రఫీ. సో ఇవన్నీ కూడా ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఎకోసిస్టంలో. నెక్స్ట్ ఎకోటోన్ అంటే మనకి రెండు ఎకోసిస్టమ్ల మధ్య ఒక ట్రాన్సిషన్ జోన్ని ఎకోటోన్ అంటాము. సో ఎగ్జాంపుల్కి మనకి, సో ఇది అక్వాటిక్ ఎకోసిస్టమ్. సో పాండ్ అక్వాటిక్ ఎకోసిస్టము. సో ల్యాండ్ పక్కనే ఉండేది ల్యాండ్, ఇది గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, ల్యాండ్ ఎకోసిస్టమ్. సో అక్వాటిక్ ఎకోసిస్టమ్, ల్యాండ్ ఎకోసిస్టమ్ రెండు ఇంటరాక్ట్ అయ్యే జోన్ని, ట్రాన్సిషనల్ జోన్ని మనము ఎకోటోన్ అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎకోసిస్టమ్కి అక్వాటిక్ ఎకోసిస్టమ్ రెండు ఇంటరాక్ట్ అయ్యే చోట మార్ష్ ల్యాండ్స్ ఫామ్ అవుతాయి. సో వాటిని మనం ఎకోటోన్ అంటాము. సో ఎకోటోన్ ఈజ్ ఏ జంక్షన్ ఆర్ ట్రాన్సిషన్ బిట్వీన్ 2 or more డైవర్స్ ఎకోసిస్టమ్స్. రెండు అంతకంటే ఎక్కువ డైవర్స్ ఎకోసిస్టమ్స్ మధ్య ఆ ట్రాన్సిషన్ జోన్ని ఎకోటోన్ జోన్ అంటాము. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రోవ్స్ ఎకోసిస్టమ్స్ ఈజ్ ఎకోటోన్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ ఎకోసిస్టమ్. ల్యాండ్, సీ ఇంటరాక్ట్ అయ్యే చోట మ్యాంగ్రోవ్స్ పెరుగుతాయి. అలాగే ఎస్చ్యూరీస్ కూడా ఆర్ ఎకోటోన్ బిట్వీన్ సాల్ట్ అండ్ ఫ్రెష్ వాటర్. సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ ఇంటరాక్ట్ అయ్యే చోట ఈ ఎస్చ్యూరీస్ అని అంటాం వాటిని. అలాగే గ్రాస్ ల్యాండ్ ఈజ్ అన్ ఎకోటోన్ బిట్వీన్ ఫారెస్ట్ అండ్ డెజర్ట్ ఎకోసిస్టమ్. ఫారెస్ట్, డెజర్ట్ ఎకోసిస్టమ్ రెండు ఇంటరాక్ట్ అయ్యే చోట సో మనకి గ్రాస్ ల్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎకోటోన్కి ఎగ్జాంపుల్స్. సో మనకి ఎకోటోన్కి మ్యాంగ్రోవ్స్, ఎస్చ్యూరీస్, గ్రాస్ ల్యాండ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్యారెక్టర్స్ చూస్తే మనకి ఎకోటోన్ క్యారెక్టర్ చూస్తే జోన్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటాము. అంటే ఒక ఎకోసిస్టమ్ నుంచి ఒక ఎకోసిస్టమ్కి మారే చోట జోన్ ఆఫ్ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. సో ఇది జోన్ ఆఫ్ ట్రాన్సిషనల్ ఎకోసిస్టమ్. సో ఇట్ హ్యాస్ ద కండిషన్ ఇంటర్మీడియట్ టు ద అడ్జసెంట్ ఎకోసిస్టమ్. సో మే కంటైన్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అడ్జాయినింగ్ కమ్యూనిటీస్. సో మనకి అక్వాటిక్ ఎకోసిస్టమ్కి అలాగే ల్యాండ్ ఎకోసిస్టమ్కి రెండింటికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి ఇంటర్మీడియట్గా ఉండే ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది. అక్కడ అడ్జసెంట్ ఎకోసిస్టమ్ కంటే ఇక్కడ ఇంటర్మీడియట్గా ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు. ఇటు అక్వాటిక్ ఎకోసిస్టంలో లేని ఆర్గానిజమ్స్, ఇటు ల్యాండ్ ఎకోసిస్టంలో లేని ఆర్గానిజమ్స్ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎడ్జ్ ఎఫెక్ట్ చూస్తే మనకి సమ్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ స్పీసీస్ అండ్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ సమ్ స్పీసీస్ ఈజ్ మచ్ గ్రేటర్ ఇన్ సైజ్ దాన్ ద అడ్జాయినింగ్ కమ్యూనిటీ. సో పక్కనున్న కమ్యూనిటీ కంటే సో అడ్జాయినింగ్ కమ్యూనిటీలోనే మనకి ఎక్కువ ఉంటుంది ఈ ట్రాన్సిషనల్ జోన్. దాన్ని ఎడ్జ్ ఎఫెక్ట్ అంటాం. అంటే పాపులేషన్ డెన్సిటీ అనేది ట్రాన్సిషనల్ జోన్లో ఎక్కువగా ఉంటుంది పక్కనున్న అడ్జాయినింగ్ కమ్యూనిటీ కంటే. దీన్నే మనం ఎడ్జ్ ఎఫెక్ట్ అంటాం. నెక్స్ట్ ఎకలాజికల్ నీచ్. సో దీంట్లో మనకి సో ecological niche లో a population of each species within a community has a separate ecological niche. So no two species within a given community have exactly the same niche and live permanently together. సో రెండు స్పీసీస్ని కన్సిడర్ చేస్తే సో రెండు స్పీసీస్లో ప్రతి స్పీసీస్కి ఒక సపరేట్ ఎకలాజికల్ నీచ్ అనేది ఉంటుంది. సో ఆ కమ్యూనిటీలోనే అది సేమ్ నీచేలో కాకుండా డిఫరెంట్ నీచేలో ఉంటుంది. సో కొన్ని ఆర్గానిజమ్స్ సేమ్ నీచేలో ఉన్నదానికి కాంపిటీషన్ అనేది ఉంటుంది, డైరెక్ట్ కాంపిటీషన్. సో ఆ డైరెక్ట్ కాంపిటీషన్ ఫేస్ చేసింది ఏదైతే సర్వైవ్ అవుతుందో సర్వైవల్ ఫిట్టెస్ట్ థియరీ ప్రకారం, డార్విన్ థియరీ ప్రకారం అది సర్వైవ్ అవుతుంది. సో ఇఫ్ టూ స్పీసీస్ హ్యాపెన్ టు ద సేమ్ నీచే ఇన్ ఏ కమ్యూనిటీ ఎదర్ ఆఫ్ ద టూ మే హ్యాపెన్. సో రెండు స్పీసీస్ ఒకే కమ్యూనిటీలో ఉంటే రెండింటి మధ్య కాంపిటీషన్ అనేది పెరగచ్చు, లేకపోతే రెండు కూడా అడాప్ట్ అయిపోయి ఆ నీచర్లో పెరగచ్చు. సో డైరెక్ట్ కాంపిటీషన్ బిట్వీన్ ద టూ విల్ ఎలిమినేట్ వన్ ఆఫ్ దెమ్. దాన్ని కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ అంటాం. అంటే ఒక డైరెక్ట్ కాంపిటీషన్ ఉండడం వల్ల రెండిట్లో నుంచి ఒక స్పీసీస్ ఎలిమినేట్ అయిపోతుంది. ఆర్ దే మే అడాప్ట్ డిఫరెంట్లీ ఇన్ ఎ వే దట్ దెర్ ఈస్ ఫర్దర్ నీచే స్పెషలైజేషన్ ఆఫ్ హ్యాబిటేట్ ఆఫ్ ఫుడ్. సో ఒక ఎకలాజికల్ నీచేలోనే సో ఆ రెండు ఆ ప్లేస్లో నివసిస్తున్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ని అవి తీసుకోవడం వల్ల దాంట్లోనే ఆ ఎకలాజికల్ నీచేలోనే ఫర్దర్ క్లాసిఫికేషన్ అయ్యి ఆర్గానిజమ్స్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో దాన్ని ఎకలాజికల్ నీచే అంటాము. సో నో టూ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఏ సేమ్ నీచే, రెండు ఎకలాజికల్ ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్కి సేమ్ నీచే అనేది ఉండదు అనమాట. సో టైప్స్ ఆఫ్ నీచే చూస్తే మనకి హ్యాబిటాట్ నీచే అంటే ఎక్కడ నివసిస్తుందని. సో మనకి ఒక ఆర్గానిజం నివసించే ప్లేస్ని హ్యాబిటాట్ అంటాము. ఆ హ్యాబిటాట్లను పర్టికులర్ ఆర్గానిజం నివసిస్తే సో దాన్ని ఆ ఆర్గానిజం యొక్క హ్యాబిటాట్ నీచే అంటాం. నెక్స్ట్ ఫుడ్ నీచే అంటే వాట్ ఇట్ ఈట్స్, ఏం తింటుంది, అది డీకంపోజ్ చేస్తుంది ఆర్గానిజం, దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ రీప్రొడక్టివ్ నీచే అంటే హౌ అండ్ వెన్ ఇట్ రిప్రొడ్యూసెస్. కొన్ని ఆర్గానిజమ్స్ ఏమో సమ్మర్లోనే స్పెసిఫిక్గా బ్రీడింగ్ సీజన్లోనే వార్మ్ క్లైమేట్కి రిప్రొడ్యూస్ చేయగలవు. సో దాన్ని మనం రీప్రొడక్టివ్ నీచే అంటాం. హౌ అంటే ఎలా, అండ్ వెన్ అంటే ఎప్పుడు, ఆ టైంని బట్టి మనము ఎలా రీప్రొడక్టివ్ నీచే డిఫైన్ చేస్తాం. సో నెక్స్ట్ ఫిజికల్ అండ్ కెమికల్ నీచే అంటే సో టెంపరేచర్ పైన, ల్యాండ్ షేప్ పైన, ల్యాండ్ స్లోప్ పైన, హ్యూమిడిటీ అనేది అనదర్ రిక్వైర్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఫిజికల్ కెమికల్ నీచే అంటాం. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్. సో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ ఫీడ్ ఆన్ వన్ అనదర్. సో ఆర్గానిజమ్స్ అన్నీ ఫీడ్ అయ్యేది ఒక సీక్వెన్స్గా అరేంజ్ చేస్తే అది మనము ఫీడింగ్ చైన్ని ఫుడ్ చైన్ అంటాము. సో మనము ఇట్ కెన్ బి గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాము. అలాగే డెట్రిటస్ ఫుడ్ చైన్. డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటే అనిమల్ చనిపోయిన తర్వాత కానీ ఇలా ప్లాంట్ ఆకులు రాల్చిన తర్వాత ఆ డీకంపోజిషన్ జరిగే చైన్ని డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటాము. మామూలు గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే ప్లాంట్స్ అని హెర్బివోరస్ అనిమల్స్ గ్రేజ్ చేస్తాయి. సో దాన్ని మనం గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాం. ఎగ్జాంపుల్కి ప్లాంట్స్ని క్యాటర్పిల్లర్స్ తింటాయి, క్యాటర్పిల్లర్ని లిజర్డ్ తింటుంది, లిజర్డ్ని స్నేక్ తింటుంది. సో దీన్ని స్నేక్ని మళ్ళీ ఈగలు తింటుంది. సో దాన్ని మనం గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాం. డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటే ఆకులు రాలిపోయిన ఆకుల్ని లిట్టర్ అంటాము. సో లిట్టర్ ఇవి భూమిలో కలిసిపోయే దాన్ని ఎర్త్వామ్స్ తిని గుల్లగుల్ల చేస్తాయి. సో ఎర్త్వామ్స్ని చికెన్ తింటుంది, సో చికెన్ని హాక్ తింటుంది అనమాట. సో ఇది డెట్రిటస్ ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ అంటే ఫీడింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ ఫీడ్ ఆన్ వన్ అనదర్. ఒక దానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది ఫుడ్. సో ఈ దేనిపైన ఇది ఆధారపడి ఏ ఆర్గానిజం బతుకుతుంది ఆ సీక్వెన్స్ని అరేంజ్ చేయడాన్ని ఫుడ్ చైన్ అంటాం. సో ఫుడ్ వెబ్ అంటే ఇంటర్ రిలేటెడ్ ఫుడ్ చైన్స్ ఫార్మ్స్ ఫుడ్ ఫెడ్ వే వేర్ ఆల్ పాసిబుల్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ న్యూట్రియన్స్ హ్యాపెన్ అమాంగ్ ద ఆర్గానిజమ్స్. సో ఈ ఫుడ్ చైన్ అనేది ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్కి గ్రేజింగ్ ఫుడ్ చైన్ అక్కడ ప్లాంట్ క్యాటర్పిల్లర్, లిజర్డ్, స్నేక్ ఉంది. సో ప్లాంట్స్ని గోట్స్ కూడా తింటాయి. సో గోట్స్ అలాగే గోట్స్ని ఫాక్స్ తింటుంది, ఫాక్స్ని లయన్ తింటుంది. సో ఈ క్యాటర్పిల్లర్ని కూడా మళ్ళీ ఈ బర్డ్స్ కూడా తింటాయి. సో బర్డ్స్ తింటాయి. సో బర్డ్స్ని మళ్ళీ స్నేక్స్ తింటాయి, బర్డ్స్ని హాక్ కూడా తింటుంది. సో ఇలా నెక్స్ట్ గోట్ని డైరెక్ట్ లయన్ కూడా తింటుంది. సో ఇలా మొత్తం ఫుడ్ చైన్ అంతా ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది, ఒక వెబ్ నెట్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఆ ఇంటర్ రిలేటెడ్ ఫుడ్ చైన్స్నే మనము ఫుడ్ వెబ్ అంటాము. సో పాసిబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అండ్ న్యూట్రియన్స్ హ్యాపెన్ అమాంగ్ ద ఆర్గానిజమ్స్ నుంచి ఒక ఆర్గానిజంకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ చూస్తే మనకి ఫుడ్ చైన్ అనేది సింగిల్ పాత్వే అనమాట. సో ఫుడ్ చైన్ అనేది ఒక ఆర్గానిజంకి మాత్రమే కన్సిడర్ చేస్తే అది ఫుడ్ చైన్. సో ఎనర్జీ ట్రావెల్స్ ఇన్ ఎన్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫుడ్ చైన్స్. సో ఫుడ్ వెబ్ అనేది ఇంటర్ కనెక్షన్ అనమాట. ఒక ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం వేరే ఫుడ్ చైన్లో ఉన్న ఆర్గానిజమ్స్కి ఇంటర్ కనెక్షన్, ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని మనం ఫుడ్ వెబ్ అంటాం. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ హయ్యర్ ట్రోఫిక్ లెవెల్ ఫీడ్ అప్ ఆన్ సింగిల్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ లోయర్ ట్రోఫిక్ లెవెల్. సో హయ్యర్ ట్రోఫిక్ లెవెల్లో ఉన్న మెంబర్స్ అన్నీ కూడా సింగిల్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ లోయర్ ట్రోఫిక్ లెవెల్లో ఫీడ్ అవుతాయి. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ హయ్యర్ ట్రోఫిక్ లెవెల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఆర్గానిజమ్స్ అండ్ లోయర్ ట్రోఫిక్ లెవెల్ ఆఫ్ టు ఫీడ్. సో హయ్యర్ ట్రోఫిక్ లెవెల్లో ఉన్న ఆర్గానిజమ్స్ లోయర్ ట్రోఫిక్లో ఉన్న మల్టిపుల్ ఆర్గానిజమ్స్ని పక్కనున్న ఫుడ్ చైన్ నుంచి కూడా పక్కనున్న ట్రోఫిక్ లెవెల్లో ఉన్న ఆ ఫుడ్ని తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఐసోలేటెడ్ ఫుడ్ చైన్స్ యాడ్స్ ఇన్స్టెబిలిటీ టు ద ఫుడ్ చైన్. సో ఐసోలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఇది ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది. సో ఫుడ్ వెబ్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎకోసిస్టమ్. ఫుడ్ వెబ్ వల్ల స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎకోసిస్టంలో. నెక్స్ట్ డజంట్ యాడ్ అడాప్టబిలిటీ అండ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద ఆర్గానిజం. సో దీంట్లో అడాప్టబిలిటీ కాంపిటేటివ్నెస్ అనేది యాడ్ అవ్వదు అనమాట. సో ఇట్ ఇంక్రీజెస్ ద అడాప్టబిలిటీ అండ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద ఆర్గానిజం. సో ఇది అడాప్టబిలిటీని పెంచుతుంది, అలాగే కాంపిటేటివ్నెస్ని కూడా పెంచుతుంది ఆర్గానిజమ్స్ యొక్క. నెక్స్ట్ బయోటిక్ ఇంటరాక్షన్స్ చూస్తే మనకి చాప్టర్ 4 బయోటిక్ ఇంటరాక్షన్స్లో
సో బయాలజికల్ ఇంటరాక్షన్స్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్షన్స్ విత్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఈస్ ఫండమెంటల్ టు ద సర్వైవల్ ఆఫ్ ద ఆర్గానిజం అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ యాజ్ ఎ హోల్. సో బయాలజికల్ ఇంటరాక్షన్స్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్షన్. సో బయాలజికల్ ఇంటరాక్షన్స్ అనేవి ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్షన్ విత్ ఎన్విరాన్మెంట్తో ఆర్గానిజం యొక్క ఇంటరాక్షన్ పైన ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని బయాలజికల్ ఇంటరాక్షన్స్ అంటాము. ఇవి ఆర్గానిజమ్స్ యొక్క ఇంటరాక్షన్ విత్ ఇట్ ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్తో ఉండే ఇంటరాక్షన్స్ని బయాలజికల్ ఇంటరాక్షన్స్ అంటాము. ఇది ఫండమెంటల్ టు సర్వైవల్ ఆఫ్ ద ఆర్గానిజం అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ యాజ్ ఎ హోల్. సో ఇది ఫండమెంటల్ అనమాట ఆర్గానిజం సర్వైవ్ అవ్వడానికి, సో ఎకోసిస్టమ్ యాజ్ ఎ హోల్గా వర్క్ చేయడానికి. నెక్స్ట్ వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బెనిఫిటెడ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు హార్మ్డ్, జీరో నైదర్ బెనిఫిటెడ్ నార్ హార్మ్డ్. సో ప్లస్ అనేది బెనిఫిటెడ్ అని, సో మైనస్ అనేది హార్మ్డ్ అని, సో జీరో అంటే నైదర్ బెనిఫిటెడ్ నార్ హార్మ్డ్ అని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్ చూస్తే మనకి మ్యూచువలిజం, కమెన్సలిజం, కాంపిటీషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్ అంటే మ్యూచువలిజం. సో ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్లో బయోటిక్ ఇంటరాక్షన్స్లో ప్లస్ అని రిఫర్ చేసేది సో ఆర్గానిజం ఏదైతే బెనిఫిట్ పొందుతుందో ఆ ఇంటరాక్షన్స్ బయోటిక్ ఇంటరాక్షన్లో అది దాన్ని ప్లస్తో డిఫైన్ చేస్తున్నాము. సో హార్మ్డ్ ఏదైతే లాస్ అవుతుందో దాన్ని నెగిటివ్. సో ఇది బెనిఫిట్గా లేకుండా హార్మ్ లేకుండా ఉంటే జీరోగా రిఫర్ చేస్తున్నాం. సో మ్యూచువలిజం అనేది టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ బయోటిక్ ఇంటరాక్షన్ వేర్ టూ స్పీసీస్ ఆర్ గెట్ బెనిఫిటెడ్. సో రెండు స్పీసీస్ ఇన్వాల్వ్ అయితే బయోటిక్ ఇంటరాక్షన్స్లో రెండు స్పీసీస్ కూడా బెనిఫిట్ పొందుతాయి అనమాట. ఎగ్జాంపుల్కి పాలినేషన్ ప్రాసెస్లో మనకి పాలినేటర్స్ గెట్ ఫుడ్, అంటే పాలినేషన్ ప్రాసెస్లో మనకి పోలెన్ గ్రెయిన్స్ని వేరే ప్లాంట్కి ట్రాన్స్ఫర్ అవుతే సో స్టిగ్మా పైన పడి తర్వాత స్టిగ్మా పోలెన్ ట్యూబ్ ద్వారా ఇంటరాక్షన్ జరిగితే ఫర్టిలైజ్ అవుతే మేల్ ఫీమేల్ గ్యామెట్, సో దాన్ని ఫర్టిలైజేషన్ అంటాము. సో ఆ ప్రాసెస్ని పాలినేషన్ అంటాము, పోలెన్ గ్రెయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ని. సో పాలినేషన్ ఈ పాలినేటర్స్ అంటే ఇక్కడ హనీ బీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ నెక్టార్ కోసం పూలపైన వాళ్తాయి. సో పూలపైన వాలినప్పుడు ఆ పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిక్ అవుతాయి అనమాట, వాటి కాళ్ళకి కానీ వాటి రెక్కలకు కానీ స్టిక్ అవుతాయి. సో ఇవి మళ్ళీ వేరే ప్లాంట్ యొక్క పూలపైన మళ్ళీ నెక్టార్ మకరందాన్ని పీల్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేవి అక్కడ ఆ ప్లాంట్ పైన పడతాయి. సో ఆ విధంగా పోలెన్ గ్రెయిన్ అనేది ఒక ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్కి లేదా ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి అలా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. దాన్ని పాలినేషన్ అంటాము. సో ఇక్కడ పాలినేటర్ అనేది ఫుడ్ దొరుకుతుంది, అంటే పాలినేషన్ హనీ బీస్కి బటర్ఫ్లైస్కి నెక్టార్ అనే ఫుడ్ దొరుకుతుంది. సో ప్లాంట్స్కి ఏమో పోలెన్ గ్రెయిన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, దాని ద్వారా ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో అలా రెండిటి బెనిఫిట్ అవుతుంది అనమాట. సో దీన్ని మ్యూచువలిజం అంటారు. నెక్స్ట్ కమెన్సలిజం అంటే ఇక్కడ ఈ టూ టైప్స్ ఆఫ్ స్పీసీస్లో ఒక స్పీసీస్ మాత్రమే బెనిఫిట్ పొందుతుంది, ఒక స్పీసీస్ బెనిఫిట్ అనేది పొందటం లేదు. సో ఎగ్జాంపుల్కి కౌడంగ్. సో కౌడంగ్ ప్రొవైడ్స్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ డంగ్ బీటిల్. సో డంగ్ బీటిల్ అనే పేడలో ఉండే కౌ పేడలో ఉండే దానికి ఫుడ్ దొరుకుతుంది, షెల్టర్ దొరుకుతుంది. కానీ ఇక్కడ బీటిల్స్ హ్యావ్ నో ఎఫెక్ట్ అండ్ కౌస్ పైన ఈ బీటిల్స్ ప్రభావం ఏమి చూపించారు, పాజిటివ్ గాను నెగిటివ్ గాను. సో ఇక్కడ బీటిల్స్ అనేది కౌకి బెనిఫిట్ లేదు, హార్మ్ చేయదన్నమాట. సో కౌ మాత్రము ఈ డంగ్ బీటిల్కి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది డంగ్ రూపంలో, అలాగే షెల్టర్ కూడా ఇస్తుంది. కాబట్టి సో డంగ్ బీటిల్ అనేది బెనిఫిట్ పొందుతుంది. ఇది కమెన్సలిజం. నెక్స్ట్ కాంపిటీషన్ అంటే రెండుకి నెగిటివ్ అనమాట. రెండు స్పీసీస్ కొట్టుకొని ఎక్స్టింక్ట్ అవుతాయి. సో ఇఫ్ టూ స్పీసీస్ ఈట్ ద సేమ్ ఫుడ్ అండ్ దెర్ ఈజ్ ఎన్ ఫుడ్ ఫర్ బోత్ దే మే సఫర్ ఏ షార్టేజ్ ఆఫ్ ఫుడ్. సో ఒక హ్యాబిటాట్లో టూ డిఫరెంట్ స్పీసీస్ ఉంటే రెండు స్పీసీస్ ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ని తినడం వల్ల కొన్ని రోజులకి ఆ ఫుడ్ అనేది అయిపోతుంది. దానివల్ల ఫుడ్ షార్టేజ్ వచ్చి రెండు స్పీసీస్ కాంపిటీషన్ వల్ల రెండు ఎక్స్టెంట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అది కాంపిటీషన్. నెక్స్ట్ ప్రిడేషన్ అండ్ పారాసైటిజం. సో ప్రిడేషన్లో కూడా ఒక ఆర్గానిజం ఏమో బెనిఫిట్ పొందుతుంది, ఒక ఆర్గానిజం ఏమో హార్మ్ అవుతుంది అన్నమాట, ఎఫెక్ట్ అవుతుంది. సో దీంట్లో మనకి ఎగ్జాంపుల్ వన్ ఫిష్ కిల్స్ అండ్ ఈట్ అనదర్ ఆర్గానిజం. సో ఒక చేప ఇంకో చేపని తింటుంది. సో ఒక తిన్న చేపకేమో బెనిఫిట్, సో ఇంకో చేపకేమో అది హార్మ్ఫుల్ అనమాట. నెక్స్ట్ పారాసైటిజంలో కూడా పారాసైటిక్ గెయిన్స్ బెనిఫిట్ బై సక్కింగ్ బ్లడ్, హోస్ట్ ఈజ్ హార్మ్డ్ బై లూజింగ్ బ్లడ్. సో పారాసైట్ అనేది జనరల్గా ఒక ఆర్గానిజం యొక్క బాడీలో పెనట్రేట్ అయ్యి బ్లడ్ని సక్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి పారాసైట్కి ఫుడ్ దొరుకుతుంది బ్లడ్ ద్వారా, బ్లడ్ సక్కింగ్ చేయాలి, బ్లడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని తీసుకొని పారాసైట్ అనేది బెనిఫిట్ పొందుతుంది. నెక్స్ట్ ఇంకొకటి హోస్ట్, ఏదైతే హోస్ట్
దానికి షెల్టర్ ఇచ్చిందో సో అది దాని బ్లడ్ అనేది లాస్ అవుతుంది, దానివల్ల దానికి పారాసైట్ వల్ల డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో నెగిటివ్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ అమెన్సిలిజంలో ఒకటి నెగిటివ్గా, ఒక స్పీసీస్ ఏమో నెగిటివ్గా హార్మ్ అవుతుంది, ఇంకొకటి ఏమో న్యూట్రల్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్, ఏ లార్జ్ ట్రీ షేడ్స్ ఏ స్మాల్ ప్లాంట్ అండ్ రిటార్డ్స్ ద గ్రోత్ ఆఫ్ ద స్మాల్ ప్లాంట్ వైల్ లార్జ్ ట్రీస్ ఆర్ అఫెక్టెడ్ బై స్మాల్ ప్లాంట్. సో జనరల్గా ఒక పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఉంటే ఆ చిన్న చెట్టుకి సన్లైట్ అనేది సరిగా అందదు, ఎందుకంటే పెద్ద చెట్టు యొక్క ఆకులు బ్రాంచెస్ అనేవి కూడా ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి సన్లైట్ అందదు, దానివల్ల ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా దానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు స్మాల్ ప్లాంట్. అదే పెద్ద ప్లాంట్కి ఏమో బెనిఫిట్ ఏముండదు, ఆ చిన్న ప్లాంట్ ద్వారా నెగిటివ్ కూడా ఏముండదు, సో దానివల్ల న్యూట్రల్గా ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రలిజం చూస్తే రెండు స్పీసీస్ బెనిఫిట్ పాజిటివ్ గాను నెగిటివ్ గాను బెనిఫిట్ కావు అనమాట. దెర్ ఈజ్ నో బెనిఫిట్ ఆర్ హార్మ్ టు ఎదర్ స్పీసీస్, టూ స్పీసీ ఇన్హిబిటింగ్ ద సేమ్ స్పేస్. సో ఒక స్పీసీస్లో టూ స్పీసీస్ నివసిస్తుంటే సో వాటికి కాంపిటీషన్ ఉండదు, సో డిఫరెంట్గా అవి రెండు కూడా ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవ్వవు కాబట్టి సో న్యూట్రల్గా ఉంటాయి, రెండు బెనిఫిట్ పొందవు, అలాగే హార్మ్ కూడా ఉండదు వాటికి. సో నెక్స్ట్ చాప్టర్ ఎకలాజికల్ పిరమిడ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మిగతా యాస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. సో ఇట్ విల్ బెనిఫిట్ ఫర్ అదర్స్